డాడీ ఊరుకో, కంగారు పడకు. కమల, నా కండిషన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నీకేం కాదండి, మీరు తప్పకుండా బతుకుతారు. నేనిక బ్రతకను. 15 రోజుల క్రితమే ప్రభు నా కలలో కనపడి నన్ను రమ్మని పిలిచాడు. ఆ పిలుపు స్పందనే ఈ గుండెపోటు. అన్నా డాడీ. రవి, ఏడవకరా, కంట్రోల్ చేసుకో. డాడీ రక్షణ పొందుకొని దేవుని పిలుపునందుకుని వెళుతున్నారు. బాబు విలియమ్స్, ప్రభు దూత నన్ను రమ్మంటున్నాడు. నేను వెళ్తున్నాను. మనమంతా అక్కడ మళ్ళీ కలుసుకుందాం. బాబు రవి, ఇక నీకు గుడ్ బై. అదే డాడీ, అందరికి మళ్ళీ కలుద్దామని చెప్పి నాకు మాత్రం గుడ్ బై చెప్తున్నావు. అవును బాబు, మేమంతా రక్షణ పొందాం కాబట్టి ఆ పరలోకంలో మళ్ళీ కలుసుకుంటాం. కానీ నువ్వలా కాదు. నువ్వు రక్షణ పొందలేదు. యేసు నీ రక్షకుడు కాదు. యేసు రక్షణ పొందిన మా లోకం పరలోకం, నీ లోకం నరకం. గుడ్ బై. వద్దు డాడీ, వద్దు డాడీ, వద్దు డాడీ, అంత మాట అడగండి డాడీ. నేను ఇప్పుడే ఆ యేసుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను డాడీ. గుడ్ బై చెప్పకండి డాడీ. నేను కూడా మిమ్మల్ని కలుస్తానని చెప్పండి డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ చెప్పండి డాడీ, చెప్పండి డాడీ, చెప్పండి డాడీ, చెప్పండి డాడీ. బాబు రవి, మళ్ళీ మనందరం అక్కడ కలుసుకుందాం. గుడ్ బై కాదు, ప్రే ద లార్డ్ జీసస్. అయ్యో అయ్యో అయ్యో, దేవుడు లాంటి మనిషి చనిపోయాడా? ఆ దేవుడికి మనసారా ఒప్పింది ఇంత మంచి మనిషిని తీసుకెళ్ళడానికి. ఆ దేవుడి ఇంట్లో పీనుగులా? అయ్యో అమ్మా, ఎంత పని అయిందో. రాజమ్మ, అలా అనకూడదు. మా క్రైస్తవుల నిరీక్షణ ఆ యేసు ప్రభువు నందు కలదు. అయ్య గారిని మరలా ఆ పరలోకంలో తప్పకుండా కలుస్తాం. హలో పాస్టర్ అయ్యా, నేను కమలమ్మను మాట్లాడుతున్నాను. నా భర్త డానియల్ ప్రభువునందు నిద్రించారు. సంఘస్థులందరికీ ఈ విషయం తెలియజేసి భూస్థాపిత కార్యక్రమానికి ఏర్పాట్లు చేయండి.